సార్ ఈ గ్రౌండ్కి సంబంధించి దీనికి ఏమైనా చరిత్ర ఉందా? ఇది ఏమైనా ప్లే గ్రౌండా లేకపోతే ఎవరిదైనా భూములా ఏంటి సార్ ఇది? మేడం ఇది ఒరిజినల్గా 3 వెంచర్లకు సంబంధించి గ్రామ పంచాయతీలో ఓపెన్ అయింది. ఓకే. అంటే మనం ఒక విలేజ్లో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే 10% ల్యాండ్ ఇట్లా 3 పక్కల 3 వెంచర్లో ఓపెన్ ల్యాండ్. ఓకే. ఇది మేము గెలవక ముందు అంతా కబ్జా అయి ఉన్నది, మళ్ళీ పెద్ద బొంద ఉండేది. సరే ఇక్కడ ఇది కూడా ఇంచుమించు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మేము అప్పుడు సర్పంచ్ ఉన్నాం. దీన్ని కూడా ప్రాజెక్ట్ అంటే క్రీడా ప్రాంగణం అని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉండాలంటే మేము దీని 3 ఎకరాలు సుమారు ఇంచుమించు 3 ఎకరాల ల్యాండ్ కబ్జా అయినన్నింటినీ తొలగించేసి కలెక్టర్ గారు తీసుకొచ్చి ఈ యొక్క గ్రౌండ్ కార్యక్రమం స్టార్ట్ చేశాము. కలెక్టర్ గారు ఇంపాసిబుల్ అన్నాం, ఈ లోతట్టు ప్రాంతం అండి, వర్షం పడితే అన్ని నీళ్ళు ఇక్కడ వచ్చి నిలుస్తాయి, ఈ గ్రౌండ్కి క్యాపబుల్ కాదన్నారు. లేదు సార్ 100% నేను చేస్తా అంటే సరే అని సార్ 1 మంత్ టైం ఇచ్చాడు. నేను 20 డేస్లో సుమారు 1000-2000 ట్రిప్పులు మట్టి తోలించి నీట్గా మన ప్రెషింగ్ రోలర్ ఉంటుంది కదా మేడం, హైడ్రాలిక్ రోలర్, దాంతో ప్రెషింగ్ చేసి గ్రౌండ్ రెడీ చేసి కలెక్టర్ గారే మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. చేసి తర్వాత అదే సంవత్సరం బ్రహ్మాండమైన వర్షం పడ్డాక అయిపోయింది అనుకున్న గ్రౌండ్ కంప్లీట్. సార్ అన్నాడు కదా వర్షం నీరు వస్తుందని. తర్వాత వర్షం ఆ సంవత్సరం ఎక్కువ ఉండే, సరే అని ఈ లోతు కొంచెం ఇక్కడ ఇబ్బంది అయింది, అయితే ఎక్కడ కూడా ఏం కాదు. తర్వాత దీన్ని కూడా మళ్ళీ గ్రావెల్ వేసి నీట్గా చేసాం. ఇవాళ సుమారు కొన్ని వందల మంది ఎవ్రీడే ఇక్కడ వాకింగ్ చేయడం, పిల్లలు క్రికెట్ ఆడుకోవడం, అన్ని సదుపాయాలు మరి ఈ మండలంలో కాదు జిల్లాలో కూడా ఇంత మంచిగా ఎక్కడ కూడా ఇలా చుట్టూ అన్ని రకాల చెట్లు కూడా ఏర్పాటు చేశాం. కొన్ని చెట్లు మరి కరెంటు వాళ్ళు తొలగించేసారు, ఆ వైర్లకు ఇదవుతుందని గ్రౌండ్ అలా డెవలప్మెంట్ చేశాం మేడం.